హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సక్సెస్ఫుల్గా 4 years కంప్లీట్ చేసుకుని 5th yearలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో వీ వాంటెడ్ టు హ్యావ్ అ గుడ్ డెలీషియస్ లంచ్. అందుకని ఒక లంచ్ డేట్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళాం. సో మేము ఐటీసీ కోహినూర్కి వెళ్ళామన్నమాట, విచ్ ఇస్ గచ్చిబౌలి, హైదరాబాద్లో. సో నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. నేను ఒక 2 times వెళ్ళాను అండ్ మోహన్ ఎప్పుడు రాలేదు. సో ఎక్కడికి వెళ్దాము, లంచ్ డేట్కి బాగుండాలి, ఫుడ్ బాగుండాలి, అంబియన్స్ బాగుండాలి అని అన్నీ కన్సిడర్ చేసుకొని స్పెషల్గా ఉండాలి. అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా కదా. సో ఇయర్లీ వన్స్ ఈ ఎక్స్పెన్సివ్ హోటల్స్కి వెళ్ళడంలో తప్పేం లేదు, మనం ఎఫర్ట్ చేయగలిగినప్పుడు. సో అందుకని చెప్పి యానివర్సరీ కంటే స్పెషల్ డే మా ఇద్దరికి ఇంకేముంటుంది, అందుకని ఈ హోటల్లో టేబుల్ బుక్ చేసుకుని బుఫెట్కి వచ్చామన్నమాట. అండ్ నాకు వీళ్ళ హాస్పిటాలిటీ చాలా ఇష్టం. ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయ్ లైక్ నవ్వుతూ వెల్కమ్ చెప్తారు. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ కమింగ్ టు దర్ అంబియన్స్, ఆఫ్ కోర్స్ ఐటీసీ కోహినూర్ అంటేనే అంబియన్స్కి వాళ్ళ లగ్జరియస్కి పెట్టింది పేరు. సో నాకు వీళ్ళ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఫోటోజెనిక్ ఉంటుంది, ఫొటోస్ కూడా దిగామనుకోండి. అండ్ కమింగ్ టు ద ఫుడ్ మేము యాక్చువల్గా అలా కాకుండా బుఫెట్ బుక్ చేసుకున్నాము. సో దట్ వీ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ వీ వాంట్ అని చెప్పి. సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యు ఆర్ రియలీ విల్లింగ్ టు గో టు దిస్ ప్లేస్. ఓకే, ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ అస్సలు స్పైసీగా ఉండదు. ఫుడ్ చాలా క్లాసీగా, అథెంటిక్గా, టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి. అండ్ బేసిక్గా ఇండియన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, లైక్ బిర్యానీ, దమ్ ఆలు, చికెన్, మటన్. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ చైనీస్, కాంటినెంటల్. అండ్ డెజర్ట్స్లో అయితే యూ విల్ హ్యావ్ మల్టిపుల్ డెజర్ట్స్ అనమాట. లైక్ ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి మఫిన్స్ వరకు, బ్రౌనీస్ అండ్ ఆల్ దీస్ లైక్ గ్లాస్లో ఆ షార్ట్స్, మౌజీస్ అన్నీ ఉంటాయి. సో డెజర్ట్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇక్కడ. అండ్ ఇక్కడ వెజ్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే దమ్ ఆలు విత్ వెజ్ బిర్యానీ. నాకు తినే అన్ని ఫుడ్ ట్రై చేశాను, అందులో ఎక్కువ నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ దే విల్ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్, సూప్స్ అండ్ ఆల్ దిస్. ఓకే, సో మా యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాం సింపుల్గా. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే మేము లైక్ బయటికి టూర్ కానీ అలా వెళ్ళే వాళ్ళము, బట్ ఈ ఇయర్ మేము వెళ్ళలేదు. వీ వాంటెడ్ టు బీ హియర్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అనమాట. సో అందుకని లంచ్ డేట్కి అయితే బయటికి వెళ్ళాం. అండ్ వచ్చిన తర్వాత నాకు మోహన్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, యూ విల్ నో వాట్ సర్ప్రైజ్ ఇట్ ఈస్. అండ్ ఫుడ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. స్టార్టింగ్ నేను ప్రాన్స్తో స్టార్ట్ చేశాను అండ్ ఫ్యూ బ్రాక్లీ సాలడ్స్, పాస్తా సాలడ్ ఇట్లా. సో స్టార్ట్ చేసి ఎండెడ్ విత్ డెజర్ట్స్. మా అమ్మాయి కూడా ఆఫ్ కోర్స్ డెజర్ట్స్ బాగా ఎంజాయ్ చేసింది. అండ్ అత్తమ్మకు కూడా ఫుడ్ బాగా నచ్చిందనమాట. ఆవిడ వెజ్ తింటారు. సో సిన్స్ ఇట్స్ వెనస్డే, సో ఆవిడ వెజ్ తిన్నారు అండ్ మేము నాన్ వెజ్ తిన్నాము. అండ్ ఫ్యూ డెజర్ట్స్ ఎందుకో నేను ఎక్కువ తినలేను, లైక్ స్ట్రాబెరీ చీజ్ మౌజీ అని చెప్పి, ఆరెల్స్ మ్యాంగో చీజ్ షార్ట్స్ సంథింగ్ ఏదో ఉంటాయి. అదేంటో ఫ్యాన్సీగా చూడడానికి చాలా బాగుంటాయి, కానీ టేస్ట్ చేస్తే నాకు ఎందుకు అస్సలు నచ్చదు. లైక్ 90% ఆఫ్ ది పీపుల్కి నచ్చదు అనుకుంటా. సో నేను కూడా అలాంటి కామన్ మనిషిలో ఒకదాన్ని కాబట్టి నాకు కూడా నచ్చలేదు. సో అది ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత అంత తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా, అండ్ వి క్విక్లీ వెంట్ బ్యాక్ హోమ్. అండ్ అరౌండ్ లైక్ 2-3 hours అయితే మంచిగా పడుకున్నాం అనమాట. సో లంచ్కి మేము అర్లీగా వెళ్ళిపోయాం, అరౌండ్ లైక్ 12 o'clock. అండ్ 2 o'clock వరకు అక్కడ ఉండి 3కి వీ జస్ట్ వెంట్ బ్యాక్ హోమ్. అండ్ మాకు చాలా దగ్గర, ఇది 15 to 20 minutes ఆఫ్ జర్నీ. వెళ్ళి మంచిగా పడుకున్నాం.
చేస్తున్నావు సంతో? ఏంటి వీడియోతో వచ్చాం? హాయ్ లిచ్చమ్మా. వీడియోతో వచ్చాం ఏంటి? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హౌ మెనీ టైమ్స్ యూ విల్ టెల్? లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళు. ఎందుకు? వెళ్ళు ఫాస్ట్గా. నాకు నా ఇద్దరు కళ్ళతో తీయడం అవసరమా? సో దిస్ ఈజ్ ద సర్ప్రైజ్ అనమాట. నేను నార్మల్గా అంటూ ఉండేదాన్ని ఒక చైన్ విత్ పెండెంట్ కావాలి నాకు అని చెప్పి. సో తను అది గుర్తుపెట్టుకొని ఇది షాప్ చేసి తీసుకొచ్చాడు. సో నేను అంతే కొని 2 days అయిందంట. నేను పడుకున్నప్పుడు అది అక్కడ పెట్టి సర్ప్రైజ్ చేశాడనమాట. అండ్ ఈవినింగ్స్ అలా నాకు వాకింగ్కి ఎక్కడ బోర్ కొడుతుంది ఎక్కడికన్నా వెళ్దాము అని అంటే సరే వాకింగ్కి వెళ్దాము అని చెప్పి అని అన్నాను. వాకింగ్ అంటే దట్ మీన్స్ ఐకియా. మాకు ఇది కూడా చాలా దగ్గర, అంటే మేము ఉంటున్న లొకేషన్ నుంచి. సో 15-20 minutes కార్లో రీచ్ అయిపోవచ్చు. బైక్ అయితే 10 minutes or 15 minutes పడుతుంది. సో ఐకియాలో ఇప్పుడు సూపర్ సేల్ నడుస్తుంది కదా. సో యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ ఐ గో టు ఐకియా ఆర్ ఇయర్లీ 3 or 4 times కూడా వెళ్తానమాట. చెప్పాను కదా కొంచెం బోర్ కొడితే వాకింగ్కి ఐకియా వెళ్తాము. సో జోక్స్ ఏ పార్ట్, బట్ దిస్ టైం నాకు ఐకియాలో చాలా అంటే చాలా బెస్ట్ సేల్ అనిపించింది కంపేర్ టు విత్ ద లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ ఇయర్. చాలా తక్కువ ప్రైజెస్లో. సో మినిమం 70% ఆఫ్ 90% ఆఫ్ ద ఐటమ్స్ మీద ఉందన్నమాట. లైక్ చాపింగ్ బోర్డ్స్ మీద కానీ, కట్లరీ మీద కానీ, క్రాకరీ మీద కానీ, లైక్ గ్లాస్ జార్స్ అండ్ ఎనీథింగ్. నాకైతే బాగా నచ్చింది. బట్ నేను రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా బెడ్రూమ్ మేకోవర్ వీడియో మీరు చూసే ఉంటారు. సో అది క్రాకరీ యూనిట్ తీసుకుందామని వచ్చాను అనమాట. సో మోహన్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నువ్వు ఏది కొనడానికి వచ్చావో అదే కొను, వేరేవి ఎక్కువ కొనద్దు బికాజ్ వీ హ్యావ్ వెరీ లో బడ్జెట్ అని చెప్పి. సో నేను ఏదైతే అవసరమో అవే ఎక్కువ తీసుకున్నాను. అండ్ చాలా తక్కువ వచ్చినాయి ప్రైజెస్ ఈ టైంలో అని చెప్పి అనుకున్నవి ఒక 2 to 3 items తీసుకున్నాను అనమాట. సో బట్ ఇఫ్ సంబడీ ఈస్ ప్లానింగ్ ఆర్ విల్లింగ్ టు విజిట్ ఐకియా, దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఖచ్చితంగా ఐకియా వెళ్ళండి. యూ విల్ అట్లీస్ట్ గెట్ 70% ఆఫ్ ద డిస్కౌంట్ ఆన్ మెనీ ఆఫ్ ద ఐటమ్స్. అండ్ క్రాకరీ మీద కూడా కొత్త కలెక్షన్ వచ్చిందనమాట. నాకెందుకు ఐకియా క్రాకరీ చాలా అంటే చాలా ఇష్టము. సో నేను ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు తీసుకున్నా ఏమంటారు జామ్ స్ప్రెడ్ చేసుకోవడానికి 800 ఎందుకు స్పెండ్ చేయాలనిపించింది. బట్ దిస్ టైమ్ ఐ జస్ట్ గాట్ ఇట్ ఫర్ 139 rupees. సో నాకైతే ఆల్మోస్ట్ యువర్ సేవింగ్ 600-700 rupees ఆన్ ఈచ్ ఐటమ్ అంటే ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ. అండ్ నాకు ఆ పిల్లో కూడా కావాల్సింది ఉండే, అది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ కుషన్ కవర్స్ అయితే రియలీ అమేజింగ్ ప్రైజెస్కి ఉన్నాయి. లైక్ 89 rupees, 99 rupees, 79 rupees ఇలా కూడా ఉన్నాయన్నమాట. బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే ఆ పెద్ద కుషన్ సైజ్ నా దగ్గర లేదు. సో నేను ఏది కావాలో అదే తీసుకున్నాను అనమాట. బట్ ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ యూ టు గో టు ఐకియా ఎట్ దిస్ పర్టికులర్ టైం, సేల్ ఉన్నప్పుడే. అండ్ ఈ థ్రోస్ కూడా 150 rupees, 250 rupees, 200 ఇలా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. నేను 1 to 2 throws తీసుకున్నాను. నా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో చూపిస్తా. అండ్ లాస్ట్లో మీరు సర్క్యులర్ హబ్కి అయితే వెళ్ళడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నాకు యాక్చువల్గా సేల్ స్టోర్లో బాగా రన్ అవుతుంది కాబట్టి ఈసారి సర్క్యులర్ హబ్లో అంత లేవు అనిపించింది, నార్మల్గానే ఉన్నాయి. సో యాక్చువల్గా సేల్ లేకపోతే మటుకు సర్క్యులర్ హబ్లో చాలా లైక్ రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి అనమాట. ఇందులో డ్యామేజ్ చేసినవి అయితే ఏమీ ఉండవు. సో వాళ్ళు డిస్ప్లేలో పెడతారు కదా, ఆ ఐటమ్స్ కొంచెం పాతగా అనిపిస్తే ఇక్కడికి మూవ్ చేసేస్తారనమాట, half of the price or 40% ఆఫ్ ద ప్రైస్కి. సో ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా మిస్ చేయకండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరి బాయ్ బాయ్.